హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కూడా ఒక కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ప్రతి వీడియో కూడా మంచి కంటెంట్ ఉందంటే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము కంపోస్ట్ ఏ విధంగా మొక్కలకు కావాల్సిన ఎరువులను మనం ఏ విధంగా సేకరించాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈరోజు నేను మనకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొత్తం ఇదంతా చూశారు కదా, పేడ. ఇది ఆవులండి, ఆవులది. అంటే మామూలుగా ఎద్దులు ఉంటాయి కదా, గేదెలు ఉంటాయి. కానీ మనము టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసుకుంటుంటాం కాబట్టి కౌడింగ్ మెన్యూర్ అయితే ఆవులకు సంబంధించిన ఆవు పేడ చాలా, అది ఆవు పంచితం కూడా మనం చాలా రోగాలకి ఉపయోగపడుతుంటాం కదా. ఆవుని ఒక దేవతగా మనం ఆరాధ్య దైవంగా భావిస్తాం కాబట్టి ఇది ఇటు ఆవుల పేడ అండి. ఇది జస్ట్ మా అన్నగారు ఊరికి వెళ్ళాను. అక్కడ నేను టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసినప్పుడు నేను ఎప్పుడు కూడా కంపోస్ట్ ఏది కూడా నేను కొనలేదండి. మనం చాలా వరకు మా ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ వేస్ట్ కానీ లేదంటే అవన్నీ మొత్తం అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని నేను కలెక్ట్ చేసుకొని దాన్ని ఎరువుగా తయారు చేసుకొని మొక్కలకి ఇస్తుంటాను. ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు నేను ఈ విధంగా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇటువంటి కౌడంగ్ సంబంధించిన ఎరువులని వేరే గ్రామానికి వెళ్ళినప్పుడు మనకి ఈజీగా ఫ్రీగా ఇస్తారండి. ఫ్రీ కాస్ట్. మీరు వాళ్ళేం డబ్బులు అడగరు. కొద్దిగా మనకి కంపోస్ట్ కావాలంటే ఒక సంచిలో తీసుకొని ఈ విధంగా నేను సంచి నింపుకున్నాను. ఇందులో చూసారా, ఎర్త్ వామ్స్ కూడా ఇలా చాలా ఉన్నాయో. ఈ ఎర్త్ వామ్స్ కూడా మనము చాలా ఉన్నాయండి ఇందులోనూ. మీకు చూపించాను కదా, ఇప్పుడు కూడా మన వీడియోలో మీకు చూపించాను. అటువంటి ఎర్త్ వామ్స్ అనేటివి మనకి ఇందులో ఎర్త్ వామ్స్ ఉన్నాయంటే మనకి ఇది ఆర్గానిక్ మెథడ్లో ఇక్కడ మా ఎరువు అనేది ఆర్గానిక్గా ఉంది అని చెప్పేసి మనము ఐడెంటిఫై చేసుకోవాలా. కావున నేనైతే మన గార్డెన్లో బయట నుండి కంపోస్ట్ని తెచ్చుకోనండి. ఈ విధంగా బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకొని మొక్కలకి ఇస్తుంటాను. ఇప్పుడు అది ఎలా ఉందో కూడా తెచ్చుకొని మన గార్డెన్లో ఇప్పుడు ఉన్నది చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మా అన్నగారు ఊరికి వెళ్ళాను. మనం చూడండి, మనం పల్లెటూరుకి వెళ్ళినప్పుడు మనం టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తుంటాం కాబట్టి మీరు కొద్ది శ్రమతో కూడుకున్న పని ఒకటి, శ్రమతో కూడుకున్నది. కావున మీరు అప్పుడు సంచి తీసుకొని అక్కడ మనం ఫ్రీ కాస్ట్లో కూడా వాళ్ళ డబ్బులు తీసుకోకుండానే మనకి కంపోస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా మనకి ఆవుల పేడతో తయారైనటువంటి కంపోస్ట్ అండి. ఇది వచ్చి దాదాపుగా 2 years 3 years ఇది. పచ్చిపేడ వేయద్దండి. పచ్చిపేడ మనం దాదాపుగా మొక్కలకి వాడాలంటే మనము మ్యాక్సిమం 4 to 6 months వరకు అది కంపోస్ట్ అయిన తర్వాత మనం అలాగే వేసామనుకోండి, హీట్ జనరేట్ అయ్యి హీట్ వలన మొక్క అనేది చనిపోతుంది. కావున మీరు పచ్చిపేడ తెచ్చుకున్నా కూడా ఒక బకెట్లో వేసుకొని 6 months కానీ 4 months కానీ 6 months తర్వాత మీరు వాడుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి హీట్ అనేది తగ్గిపోయింది. కాబట్టి ఇది వచ్చి నాది 2 years ఇది. మనం ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత అక్కడ తెచ్చుకుంటాం కదా మన గార్డెన్లోకి. తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనము ఒక సంచి కింద పరిచేసి దీంట్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అలాగే అది కంపోస్ట్ తయారైనప్పుడు అది లోపలే ఉండిపోతుంది కదా, దానివలన చాలా వరకు ఇందులో బ్యాక్టీరియా అనేది ఉంటుంది. కావున మీరు కొద్దిగా ఒక ఎండ తగిలేట్టుగా కొద్దిగా మనం ఎండలో జస్ట్ ఒక 1 day అన్నా కానీ మనం దీన్ని ఆరబెట్టుకున్నట్లయితే దాంట్లో బ్యాక్టీరియా చనిపోతుంది. తర్వాత మనం ఒక సంచిలో కానీ ఒక డబ్బాలో కానీ మనం స్టోరేజ్ చేసుకొని మొక్కలకి కావాల్సినప్పుడు పిట్టుకుడు ఇవ్వచ్చండి. ఇది చాలా మంచిదండి. మన ఈ విధంగా ఫ్రీ కాస్ట్లోనే మనం కంపోస్ట్ కనుక్కోకుండానే ఈ విధంగా మనం పల్లెటూరుకి వెళ్ళి వారి ఊరిని అడిగినా కూడా వాళ్ళ గేదెలు ఆవులు పెంచుతుంటారు కదా, వాళ్ళని అడిగితే ఫ్రీగా ఇస్తారండి. ఇది నాకు కూడా ఇచ్చారు. నేను 3 years నుండి నేను బయట ఎక్కడన్నా పల్లెటూరుకి వెళ్ళినా కూడా ఎవరు అడిగినా కూడా లేదంటండి. కావున మీరు కూడా అలాంటప్పుడు ఆ టైంలో గ్రామాలకు వెళ్ళినప్పుడు మీరు అడిగి ఒక సంచి కానీ 2 సంచులు కానీ తెచ్చుకొని ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి. ఈ విధంగా మనము ఎరువు అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.